జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఈ సినిమాని అయితే లాంచ్ చేసింది. అండ్ ఇంత బిజీ స్కెడ్యూల్లో మహేష్ బాబు గారు కూడా ఈ సినిమా కోసం వాయిస్ ఓవర్ అయితే ఇచ్చారు. మరి ఎటువంటి స్పాయిలర్స్ లేకుండా ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం. ఇది ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అని చెప్పుకోవచ్చు. స్టోరీ లైన్ వచ్చేసి పాస్ట్ ప్రెసెంట్ మధ్యలో నడుస్తుంటుంది. కానీ ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా సినిమా అయితే చాలా స్మూత్ గా వెళ్తుంటుంది. ఓపెనింగ్ షాట్ 1991లో భువనాలయం అనే కోటలోంచి మొదలవుతుంది. రావ్ బహదూర్ అనే ఒక వ్యక్తి రాజకుటుంబానికి చెందినవాడు. అతనికి క్యాన్సర్ 4th స్టేజ్. అలాగే ఒక సైకలాజికల్ డిజార్డర్ కూడా ఉంటుంది. అతనికి పాస్ట్ లో జరిగిన ఒక విషయం మీద అనుమానం అయితే వస్తుంది. ఈ సినిమా మొత్తం ఆ టాపిక్ చుట్టూ తిరుగుతుంటుంది. సినిమాలో కనిపించే ప్రతి ఒక్క క్యారెక్టర్ రోల్ ని చాలా బాగా డిజైన్ చేశారు. సినిమా పోస్టర్ దగ్గర నుంచి ఎండ్ కార్డ్ టైటిల్ పడేదాకా ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిలింగ్ వెనకాల ఒక పెద్ద అర్థం అయితే ఉంటుంది. మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. సాంగ్స్ కూడా స్టోరీకి తగ్గట్టుగా చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంటాయి. ఎక్కడా బోర్ అయితే కొట్టదు. ఈ సినిమా డైరెక్టర్ వెంకటేష్ మహా. అతను కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లాగా యాక్ట్ చేస్తాడు. అండ్ సినిమాలో ఒక మంచి సాంగ్ కూడా ఉంది. రావ్ బహదూర్ క్యారెక్టర్ లో సత్యదేవ్ అయితే జీవిచ్చేశాడు. ఓల్డ్ క్యారెక్టర్ కానీ యంగ్ క్యారెక్టర్ కానీ రెండు అద్భుతంగా చేశాడు. సినిమా మొత్తంలో తన యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంటుంది. అండ్ సినిమా మొత్తం అతని చుట్టే తిరుగుతుంటుంది. ఇవి ఈ సినిమాలో ఉన్న పాజిటివ్ పాయింట్స్. మరి నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఈ సినిమా కొంచెం స్లోగా వెళ్తుంటుంది. అండ్ హీరోకున్న సైకలాజికల్ డిజార్డర్ని కొంచెం ఎలాబరేట్ చేస్తుంటే బాగుండేది. ఓవరాల్ సినిమా రన్ టైం వచ్చి 2 hours 49 minutes అయితే ఎండింగ్ మాత్రం టక అయిపోతూ ఉంటుంది. సినిమా మొత్తం ఒక చిన్న పాయింట్ పట్టుకొని నడిపించారు. బట్ ఎండింగ్లో మాత్రం సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు అనేసి నాకైతే అనిపించింది. సినిమా ఎండింగ్కి వచ్చేసరికి ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అనిపించింది. బట్ ఆ మెసేజ్ అయితే మాత్రం క్లియర్గా చెప్పలేకపోయారు. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ చాలా వాడారు కానీ అవి అంత అవసరమా అనేసి ఒక పాయింట్లో అనిపించింది. ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. అండ్ ఈ విజువల్స్ అయితే పక్కా థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే బిగ్ స్క్రీన్ మీద. లైఫ్లో ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా ఫ్రైడే రోజు ఈవినింగ్ ఒక సినిమా చూసామంటే అదే మనకు థెరపీ. సో ప్లీజ్ గో అండ్ వాచ్ అ మూవీ ఇన్ ఎ థియేటర్. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసేసి ఒక లైక్ కొట్టు అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమామా.